తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం కాజీపేట చౌరస్తాలో 62, 63, 40 డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతులకు అందించడం జరిగిందని, ఎన్నికలకు 1,49,39,000 రూపాయలను 111 ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు ఆనంద బాష్పాలతో సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట చౌరస్తాలో 62, 63, 40 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, సయ్యద్ రజాల్, డివిజన్ అధ్యక్షులు అస్గర్ హుసేన్, పసునూరి మనోహర్, తబ్బు మైసరపు సిరిల్, లారెన్స్, సిల్వర్ మల్లికార్జున్, పోగుల శ్రీను, పోగుల రాకేష్, చోటు సజ్జు, మాచర్ల దయాకర్, గబ్బడి వెల్లేష్, దొంగల కుమార్, బొందేలు కరుణాకర్, నరసింగారావు, అహ్మద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. जो हमसे टकराएगा चूर चूर हो जाएगा. जय कांग्रेस. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ప్రజాప్రభుత్వం మంత్రులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, తెలంగాణ రైతులకు రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు 9 రోజులలో వేయడం జరిగింది. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండి, ఇప్పుడు అంతా వానాకాలం కాబట్టి, సీజన్ కాబట్టి వాళ్ళకు టైంకు డబ్బులు అందినాయి. అలాగనే రైతులు దినదిన అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా వేయడం జరిగింది. రైతులు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పదంలో నడవాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. రైతులు కూడా సంతోషంగా ఉండాలని కాజీపేట పట్టణంలో పాలాభిషేకం చేయడం జరిగింది. కాజీపేట పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ, నాతోటి కార్పొరేటర్ విజయశ్రీ రజాలి గారు అందరం కలిసి పాలాభిషేకం, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన మంత్రులందరూ కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరికీ పేరు పేరున ధన్యవాదాలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం రైతులకి నిధులు, రైతు భరోసా కింద నిధులు కేటాయించినందుకు సంబరాలు ఈరోజు కాజీపేట చౌరస్తాలో నాతో పాటు నా తోటి కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ గారు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్, అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతు యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ నెల 16వ తారీఖున ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం అనే కార్యక్రమంలో రైతు భరోసా నిధులను విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రివర్గం, కేబినెట్ మంత్రులు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే వీళ్ళందరూ కేబినెట్లో విచారణ చేపట్టి రైతులకి రైతు భరోసా కింద నిధులను కేటాయించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
9,000 కోట్ల రూపాయలను రైతులకి రైతు భరోసా కింద నిధులను కేటాయించడం జరిగింది. అంటే దాదాపు ఇప్పటి వరకు 1,000 కోట్ల 49,39,111 ఎకరాలకు రైతులకి ఏకకాలంలోనే నిధులను కేటాయించడం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1 ఎకరానికి 10,000 నిధులు కేటాయించడం జరిగింది. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి 1 ఎకరానికి 12,000 రూపాయలు వ్యవసాయానికి కేటాయించడం జరుగుతుంది. ఇది ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అంటే రానున్న వర్షాకాలంలో రైతులకి అనేకంగా అప్పులు చేయడం జరుగుతుంది. వారికి దృష్టిలో పెట్టుకొని మనకి రైతులకి ఎరువులు కానీ అలాగే ఇతర సామాగ్రి కానీ వాటికి ఫెసిలిటేషన్ దేనికి సంబంధించిన వాటికి అన్నిటికి కూడా నిధులు కేటాయించడం వారికి చేదోడు వాదోడుగా మనం అర్పించడం జరిగింది. ఇది అందరికీ రైతులకి రక్షణ వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఒక పండుగ వాతావరణం ఈరోజు జరగడం జరిగింది. వారందరి తరఫున మన కేంద్రం రాష్ట్ర తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి భట్టి విక్రమార్క గారికి మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది. అలాగే సంతోషం విషయంలో స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. 9,000 కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. నిన్న 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు డబ్బులు రైతు బంధు ఇవ్వడం జరిగింది. వర్షాకాలం ఇదే కరెక్ట్ సమయం వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి. ఎందుకంటే రైతులు అప్పులు చేయకుండా ఎవరి ముందు చేతులు రాపకుండా మా తెలంగాణ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పి ఇవాళ 15 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు మేము కాజీపేట చౌరస్తాల మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ యనమల రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 3 డివిజన్ సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇక్కడ సమావేశమయ్యడం జరిగినది. వాళ్ళందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న రైతులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, ఈ విధంగా రైతే రాజు అనే విధంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న యనమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేశంలో అన్నదాత ఎవరంటే రైతు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. దేశ రక్షకులు జవాన్లు అయితే దేశానికి అన్నం పెట్టేవారు రైతులు. మరి రైతులకు మనం సరైన సమయంలో సరైన విధంగా సహాయ సహకారాలు అందిస్తేనే ఈ యొక్క ప్రజలకు అన్ని విధాలు సహకరిస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు క్యాబినెట్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పక్షాన రైతుల పక్షాన తెలియజేస్తున్నాం.